మనిషి తన జీవితంలో ఏది వదిలేయాలో దాన్ని చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఏది పట్టుకోవాలో దాన్ని మొత్తానికి వదిలేసాడు. నీ పేరెంట్స్ సంగతి అయితే నాకు తెలియదు, కానీ మా పేరెంట్స్ అయితే ఇప్పటి వరకు నా లైఫ్లో భగవద్గీత చదవమనే చెప్పలేదు అసలు. మన ఇళ్లలో ఎవరైనా చనిపోతే పెడతారు కదా, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అది విని ఒకరోజు నేను మా నాన్నని అడిగిన ఇదేంటిది అని. అప్పుడు తెలిసింది నాకు భగవద్గీత అనేది ఒకటి ఉంటుంది అని. ఇంకా కొందరు మహానుభావులు ఉంటారు, ఏమంటారు తెలుసా, భగవద్గీత అనేది ఎవరైనా చనిపోతేనే పెట్టాలి, ఉత్తప్పుడు వినొద్దు అని అంటారు. అది ఎంత ఘోరమైన స్టేట్మెంట్ అసలు. మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఇచ్చేది ఎవరు తెలుసా, ఇప్పటి వరకు మన లైఫ్లో ఒక్క పేజ్ భగవద్గీత కూడా చదవడు. అలాంటోడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఎంత మండుతుంది. నిజంగా ఇప్పటికీ మనుషులు ఉన్నారు అట్లా బయట. అంత దాకెందుకు, నువ్వే చెప్పరాదు భగవద్గీతలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, పోనీ ఎన్ని శ్లోకాలు ఉంటాయి తెలియదు. నువ్వు ఒక హిందూ అయ్యుండి భగవద్గీతలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలియకపోతే అంతకన్నా సిగ్గుచేటి ఇంకోటి ఉండదు. చెప్తా విను. భగవద్గీతలో మొత్తం 18 చాప్టర్స్ ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ డైమండ్ కన్నా తక్కువేం కాదు. భగవద్గీతని చదవక చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ చదివి చెడిపోయిన వాళ్ళు మాత్రం ఎవ్వరు లేరు. నీకు చదివే టైం లేకపోతే జస్ట్ ఫాలో అవర్ అకౌంట్. నా సైడ్ నుంచి నీకు భగవద్గీత రీల్స్ వస్తూనే ఉంటాయి. నీకు అర్థమయ్యే భాషలో మంచి రీల్ ఫార్మాట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. జై శ్రీరామ్.